హలో గాయ్స్, వెల్కమ్ టు ఎల్జీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇన్ని రోజులకి వీడియో పెట్టకపోవడం వల్ల కారణం ఏంటంటే, నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొబైల్ ద్వారా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత నాకు ఫోన్ పగిలిపోవటం వల్ల 1.5 month వరకు వ్లాగ్స్ అయితే ఏం పెట్టలేదు. రీసెంట్గా అయితే డిజిటెక్ వాడిది 5K కెమెరా అయితే తీసుకున్నాను అనమాట, యాక్షన్ కెమెరా. ఇది వచ్చేసరికి మనకి 7,000 దాకా పడింది. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది, బాగానే ఉంది. హాట్ బాక్సే ఇచ్చాడు, గట్టిగానే ఉంది. ఓపెన్ చేద్దాం. బోల్డ్ అన్నీ అయితే ఇచ్చాడు దీనికి సంబంధించినవన్నీ. నేనైతే ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఆల్రెడీ ఆల్ యాక్సెసరీస్ అన్నీ వచ్చినాయా లేదా అని ఒకసారి చూసుకుందామని ఓపెన్ అయితే చేశాను అనమాట. ఇది వచ్చేసరికి సెకండ్ అన్బాక్సింగ్ మీకు చూద్దాం. ఫస్ట్ కెమెరా వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ కేసింగ్తో ఇచ్చాడు. వచ్చేసరికి ఇలాగ ఓపెన్ చేయటం. కెమెరా అన్నమాట. కెమెరా అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కేసింగ్. ఒకసారి పక్కన పెట్టేసి యాక్సెసరీస్ చూద్దాం. మనకి పెట్టుకోవటానికి మౌంట్ ఒకటి ఇచ్చాడనమాట కెమెరాకి. వాటర్ ప్రూఫ్ కేసింగ్ కాకుండా నార్మల్ కేసింగ్ ఒకటి ఇచ్చాడు. తర్వాత మనకి హ్యాండిల్ బార్ మౌంట్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఈ మౌంట్ అనేది మనం హ్యాండిల్ బార్కి లేదంటే ఎదురు మిర్రర్స్కి అయినా పెట్టేసుకొని గోప్రో అనేది ఈ విధంగా మౌంట్ అయితే చేసుకుంటాం. ఇలా మౌంట్ అయి ఉంటుందన్నమాట. ఒకటి ఈ బకిల్ మౌంట్ వచ్చేసరికి ఇది సపరేట్గా నేను నా చిన్న మౌంట్ అన్నమాట. ఇది ఇందులో యాడ్ చేసాను నేను. ఇది ఒక మౌంట్ ఇచ్చాడనమాట, ఒకటి అడిషనల్గా. తర్వాత ఈ క్లిప్పిన్ ఒకటి ఇచ్చాడు. దీనివన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన 2 ఇదన్నమాట. ఇదైతే దీంతోపాటు మనకు మౌంట్ ఒకటి ఇచ్చాడు. నేను దానికైతే పెట్టడం జరిగింది. హెల్మెట్కి అయితే ఆల్రెడీ మౌంట్ చేయడం అయితే జరిగింది. చూపిస్తాను అవన్నీ. ఇది హెల్మెట్కి నేను ఇక్కడ ఎంసీల్ ద్వారా ఇదైతే వేసేసాను, సెంటర్ చూసుకొని కరెక్ట్గా. ఈ క్లిప్ అయితే మనకి ఇలా క్లిప్పిన్ అవుతుంది అనమాట. ఇలా క్లిప్పిన్ అవుతుంది. మనం తీసేటప్పుడు ఇది హార్డ్గా ప్రెస్ చేసి తీసేయటం అనమాట. హార్డ్గా ప్రెస్ చేసేస్తే బయటకు వచ్చేస్తుంది మనకి. ఇలా ప్రెస్ చేసేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. హెల్మెట్ అయితే పక్కన పెడదాం. ఇది మన హెల్మెట్ వీడియో అయితే ఆల్రెడీ పెట్టాను అనమాట, అది ఒకసారి చెక్ చేయండి. ఇది యూనివర్సల్ మౌంట్ అనేది ఒకటి ఇచ్చాడు. యూనివర్సల్ మౌంట్ ఇది. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడిషనల్ బ్యాటరీ కూడా ఇచ్చాడు అనమాట. 2 బ్యాటరీస్తో వస్తుంది. ఆల్రెడీ దీని మీద మెన్షన్ అయితే చేశాడు, ఎడిషనల్ బ్యాటరీస్ అని చెప్పేసి. ఎడిషనల్ 2 బ్యాటరీస్ ఫర్ ఎక్స్ట్రా లైఫ్. ఒక బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇన్ కెమెరా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇది ఒకటి కెమెరా లోపల ఉంటుంది బ్యాటరీ. చూపిద్దాము. కెమెరా బ్యాటరీ అన్నమాట ఇది. ఇంకోటి ఇది ఆల్రెడీ చెప్పినట్టు ఇది 2 బ్యాటరీస్ అయితే వస్తాయి అన్నమాట. దీంతో ఒకటేమో లోపల వస్తుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఆల్రెడీ చెప్పాడు అనమాట. 24 మెగాపిక్సెల్ 248. తర్వాత వచ్చేసరికి హెచ్డిఎంఐ అవుట్పుట్,
5K 30fps, 4K 60, ఇంకా 4K 30fps. ఇన్బిల్ట్ స్పీకర్ అయితే మనకి ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇన్బిల్ట్ స్పీకరు అండ్ మైక్ కూడా ఇదే. వాటర్ ప్రూఫ్ కేసింగ్తో 30 మీటర్స్ అయితే మనకి ఇచ్చాడు అనమాట వాటర్ ప్రూఫ్. దీని ఒకసారి చెప్దాం ఉండండి. ఫస్ట్ యాక్సెసరీస్ దీంతోపాటు మనకి చూసినట్లయితే మనకి ఇక్కడ A to C అయితే ఒకటి ఇచ్చాడనమాట కేబుల్. ఇది ఛార్జ్ చేసుకోవటానికి ఇక్కడ ఇలా ఛార్జ్ చేసుకోవటానికి అయితే మనకి ఇది ఇచ్చాడు యాక్సెసరీస్. ఇంకా అడిషనల్గా స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు అనమాట. మనకి దేనికన్నా మౌంట్ చేసుకోవటానికి డబల్ టేప్ స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. తర్వాత మనకి స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది. 2 హ్యాండ్ స్ట్రాప్స్, 2 ఏమన్నా మౌంట్ స్ట్రాప్స్, అవి రెండు ఇచ్చాడు. తర్వాత మనకి HDMI మినీ HDMI టు HDMI పోర్ట్ వైర్ అయితే ఇచ్చాడు అనమాట మనకి. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి ఇది ఇలా ఉంది. తర్వాత మనం యూజర్ మాన్యువల్ చూద్దాం. యూజర్ మాన్యువల్ వచ్చేసరికి మనకి ఇక్కడ దీని బ్రాండింగ్ అయితే నీట్గా ఇచ్చాడు. ఇక్కడ మనకి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మనకి ఇవ్వటం అయితే జరిగిందనమాట. అసలు ఎలా వాడాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే ఇందులో మెన్షన్ అయితే చేసి ఉంచాడు. మనం మనకి ఈ డిజిటెక్ వాడటానికంటే లైవ్ షేరింగ్ చేయడానికైతే మనకి ఇక్కడ యాప్ QR కోడ్ అయితే కూడా ఇచ్చాడనమాట. నేను అవన్నీ లింక్లో పెడతాను డిస్క్రిప్షన్లోని. ఇది గాయ్స్ టోటల్ అనమాట. ఇప్పుడు మనం కెమెరా అయితే ఆన్ చేద్దాం. ఈ కెమెరా అయితే ఈ విధంగా పెట్టేసి ఆన్ చేయటం. ఆన్ అయిపోయింది. బూట్ టైం అయితే చాలా తక్కువ సమయం అయితే బూట్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇదైతే వీడియో ప్లేబ్యాక్. కిందకు వచ్చేసరికి ఫొటోస్ వీడియో ప్లేబ్యాక్ వచ్చేసరికి మన వీడియోస్ ఏదైతే తీసామో అందులో చూపిస్తుంది. ఫొటోస్ కూడా అంతే. వీడియో సెట్టింగ్స్లో చూద్దాం. వీడియో సెట్టింగ్స్ వచ్చేసరికి వీడియో రెజల్యూషను 5K 30fps, 4K 60fps, 4K 30. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. తర్వాత స్టెబిలైజేషను, ఇంకా లూప్ వీడియో, ఫాస్ట్ మోషన్ ఇవైతే ఇవ్వటం జరిగింది. ఇందులో వచ్చేసరికి ఫోటో రెజల్యూషన్ 48 మెగాపిక్సెల్ వరకు ఇచ్చారు. తర్వాత ISO, EV సెట్టింగ్స్, బర్స్ట్ మోడ్, టైమ్ ల్యాప్స్ ఇవన్నీ అయితే ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇందులో అయితే మనకి ఫ్రీక్వెన్సీలో 50 Hz, 60 Hz అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే 60 Hz పెట్టుకున్నా. ఇంకా సౌండ్ వచ్చేసరికి మనం ప్రతి ఒక్క దాన్ని షట్టర్ సౌండ్, స్టార్టప్, బటన్ సౌండ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఎక్స్పోజర్ లాక్స్, వైట్ బ్యాలెన్స్, ఆటోలో అయితే మంచిది. మనకి ఇక్కడైతే బోల్డెన్ సెట్టింగ్స్ అయితే ఇచ్చాడు అనమాట. మనం అన్ని కెమెరా ఫిల్టర్స్ కూడా నేనైతే న్యాచురల్లో పెట్టుకున్నాను. స్టాండర్డ్ వచ్చేసరికి కెమెరా ఒరిజినల్ ఎలాగైతే తీస్తుందో అదనమాట. నేనైతే న్యాచురల్ కలర్స్ అయితే పెట్టుకున్నాను. అదే మళ్ళీ కలర్ కరెక్షన్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అంటే ఈజీ, సింపుల్గా ఉంటుంది. తర్వాత డేటు, టైము, పవర్, వైఫై వచ్చేసరికి మనం ఆన్ చేసుకొని మనం స్క్రీన్ షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ డిజిటెక్ వాడి యాప్ ద్వారాని. ఇక్కడైతే ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ SD కార్డ్ ఏదైతే మనం వాడుకోవచ్చో అంటే మనకి కొన్ని కార్డ్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. మనం ఆ కార్డ్స్ మాత్రమే వాడుకోవచ్చు అని. నేనైతే ఈ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సాడ్నిస్ కొద్ది అల్ట్రా 128 GB. తర్వాత SD కార్డ్ వర్షన్స్, తర్వాత ఫ్యాక్టరీ రీసెట్, కార్ మోడ్స్, మైక్రోఫోన్ వచ్చేసరికి మనం ఎక్స్ట్రా బిల్ట్-ఇన్ అనమాట. ఎక్స్టర్నల్, బిల్ట్-ఇన్ ఈ రెండు అయితే మనం చేంజ్ చేసుకుంటూ వాడవచ్చు అనమాట. బిల్ట్-ఇన్ అయితే చాలా బాగా అయితే వస్తుందన్నమాట. నేను మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీని. ఎక్స్టర్నల్ వచ్చేసరికి మనకి ఇక్కడ పోర్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. మనం అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటిదైతే ఒకటి తీసుకోవాలి. అంటే
జాక్ అయితే ఒకటి కొనుక్కొని యూస్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. మన ఈ మైక్ అయితే ఇలా పెట్టేసుకొని ఇక్కడ అప్పుడు మనకి రికార్డ్ అయితే అవుతుంది. అంటే మైక్రోఫోన్ నుంచి అయితే మనకి వాయిస్ రావడం జరుగుతుంది, ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ నుంచి. ఇలాంటి జాక్ అయితే మనం ఒకటి కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి హెల్మెట్కి మౌంట్ చేసి చూద్దాం. ఆఫ్ చేస్తున్నాను. పెట్టేసి ఒకసారి హెల్మెట్కి అయితే మౌంట్ చేద్దాం. హెల్మెట్ అయితే తీసుకుని ఇది హెల్మెట్కి జస్ట్ ఇలా క్లిప్ చేయటం అనమాట. ఇలా క్లిప్ చేస్తే మనకి మౌంట్ రెడీ అయిపోతుంది అంతే. ఇది మోటో వ్లాగింగ్ సెటప్ అయితే రెడీ అవుతుంది అనమాట. మనకి సింపుల్గా 10K లోపలే మోటో వ్లాగింగ్ సెటప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ డిస్క్రిప్షన్లో వీటన్నిటి లింక్స్ అయితే పెడతాను. నేను యూస్ చేస్తున్న మైక్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసరికి నాకు 500 దాకా పడింది. దీని పిక్చర్ కూడా నేను ప్రస్తుతానికైతే వాడుతున్నాను, రికార్డ్ చేస్తున్నాను. దీని పిక్చర్ అయితే నేను పెడతాను, పైన పెడతాను, రైట్ సైడ్లో. దీని యూజర్ మాన్యువల్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది వచ్చేసరికి నాకు 500 పడింది కాస్ట్. నేను కాస్ట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి లింక్లో అయితే పెడతానన్నమాట, చెక్అవుట్ చేయండి. సో వ్యూ ఎలా వస్తుందో ఫైనల్ షాట్లో చూద్దాం. సో గైస్, ఇది ఫ్యూ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇది లో లైట్లో తీసాను, ఈ తర్వాత వచ్చేసరికి నార్మల్ లైట్లో అయితే తీసాను అనమాట. ఇది వచ్చేసరికి 4K 60 fpsలో అయితే రికార్డ్ చేయడం జరిగింది. సో ఇదే గైస్ మన ఈరోజు అన్బాక్సింగ్. ఫర్ మోర్ వ్లాగ్స్ స్టే ట్యూన్. LG Vlogs signing out.